బుద్ధి ఇంద్రాచార్యు గురుడించు శూరత వాసవు దాలిమి వసుధబోలు కాంతి చంద్రునకెనగాతవు రూపున అశ్వినీయుల సరియనదలిర్చు తపము శమము దమము దానంబు బ్రాహ్మణ భక్తియును మహానుభావతయును అతని ఎందకాని అన్యులయందు లేదు ఇంత నిక్కువము మహీతలేశ. నారద మహర్షి అంతటి వారు ఒక వ్యక్తి గురించి ఇలా చెప్పడం అంటే అసాధారణమైనటువంటి విశేషం. ఆయన అన్నారు, నాకు తెలుసు నిజమే, ఆ పిల్లవాడు సాల్వదేశాన్ని పరిపాలించేటటువంటి ద్యుమత్సేనుడు అనబడేటటువంటి ఒక మహారాజు యొక్క బిడ్డ. అతని పేరు సత్యవంతుడు. ఆ పిల్లవాడు సత్యంబు పలుకుట సత్యవంతుండన అతడొప్పు. అతను ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు కాబట్టి అతనికి సత్యవంతుడు అని పేరు. మరియు చిత్రాశ్యుడనగా నామాంతరంబు అన్నరనాథ సుతునకు కలదు. ఆ రాజకుమారుడికి చిత్రాశ్యుడు అని ఇంకొక పేరు కూడా ఉంది. అతను తేజస్సు యందు సూర్య భగవానుడి వంటివాడు, బుద్ధి యందు బృహస్పతి వంటివాడు, పరాక్రమంలో సాక్షాత్తుగా దేవేంద్రుడి వంటివాడు, ఓర్పు యందు భూదేవి వంటివాడు, కాంతి యందు చంద్రుని వంటివాడు, రూపమునందు అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. అటువంటి వాడు లోకంలో ఉండడు. తపము శమము దమము దానము బ్రాహ్మణ భక్తి మహానుభావత అతని ఎందు ఉన్నట్టుగా అన్యుల ఎందు లేవు. అంతటి యుక్తమైన వాడు. కాబట్టి మంచి వరుణ్ణే వరించింది నీ యొక్క కుమార్తె, చాలా గొప్పవాడు. కానీ మహారాజా, ఇది పెళ్లి సంబంధానికి సంబంధించిన విషయం కాబట్టి నేను ఒక విషయాన్ని దాచకూడదు. ఆ విషయాన్ని నీకు చెప్పవలసి ఉంటుంది. ఒకటి, ద్యుమత్సేన మహారాజు విధి వైపరీత్యం చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఇప్పుడు ధర్మారణ్యము అని పేరు కలిగినటువంటి అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఇది చాలదన్నట్టు కాలం కలిసి రాక ఆయనకి 2 కళ్ళు పోయే, అంధుడు. ఆయన అంధుడైపోయాడు, తపస్సు చేసుకుంటున్నాడు, పెద్దవాడైపోయాడు. పిల్లవాడు మంచి గుణాలు ఉన్నవాడు కదా అంటావా? ఇక్కడ నేను దాచకూడని విషయం ఒకటి ఉంది. పెళ్లి సంబంధం విషయం కాబట్టి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాచకూడదు, చెప్పేస్తున్నాను. ఎందుకని? ఒక ఆడపిల్ల జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆమె భర్త మీద ఆధారపడుతుంది. సమస్త సుఖములకు ఆయనే కారకుడు. సీతమ్మ తల్లి అంటుంది, 9 కొడుకులుండి తల్లి మంచం మించి కిందకి దిగుతుంటే 9 అరిచేతులు నేల మీద పెట్టి, అమ్మా మా అరిచేతుల్లో కాళ్ళు వెయ్యమ్మా అని కాళ్ళు వేయించుకుని సేవ చేసేటటువంటి కొడుకుల వలన కలిగేటటువంటి సంతోషము కన్నా భర్త వలన కలిగే సంతోషమే ఎక్కువ. భర్త భర్తయే. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, పినిమిటి రాజ్యం తన రాజ్యం, బిడ్డల రాజ్యం పరరాజ్యం అని. ఆయన ఉన్నప్పుడు నాదంటూ ఆవిడ ధైర్యంగా ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బిడ్డల రాజ్యం, తనకి పరరాజ్యం. తను వాళ్ళ నిర్ణయాలకి తను కట్టుబడి ఉండవలసి ఉంటుంది. కొంచెం ఎక్కువ మాట్లాడితే అమ్మా నీకేం తెలుసు అనొచ్చు, గౌరవం పోతుంది. కాబట్టి ఆ భర్త ఉన్నన్నాళ్ళు ఆవిడ స్వేచ్ఛ వేరు, ఆవిడ అధికారం వేరు. కాబట్టి ఆయన ఉంటే కదూ ఆమెకి సమస్త సుఖములు కలుగుతాయి. ఆయన ఉంటే కదూ పూజనీయత ఉంటుంది. ఆయన ఉంటే మంగళప్రదురాలు ఆమె. ఆయన ఎలా ఉండనివ్వండి, ఆయనకి కళ్ళున్నాయా కళ్ళు లేవా వదిలేయండి, ఆవిడ నొసటనే ఇంత బొట్టు పెట్టుకుని ఎదురొచ్చింది అనుకోండి, పరమ సంతోషంగా బయటికి వెళ్ళిపోతాడు. అదొక్కటి లేదనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఓసారి కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. కాబట్టి ఆ మంగళత్వమే, అసలు కళ్ళ ముందు కనపడేటటువంటి మంగళత్వమే భర్త వలన ఉన్నది. ఉన్నప్పుడు అటువంటి భర్త ఆయుర్దాయాన్ని దాచి పెళ్లి చేయకూడదు తెలిసినప్పుడు. కాబట్టి నేను ఉన్న మాట చెప్తున్నాను, ఆ పిల్లవాడి జీవితంలో జాతక చక్రంలో ఒక దోషం ఉంది. ఆ పిల్లవాడు ఎవరైనా ఒక ఆడదాని మెడలో తాళి కడితే మంగళసూత్రం కట్టిన రోజు నుంచి ఖచ్చితంగా సంవత్సరమే బతుకుతాడు. సంవత్సరం తర్వాత పిల్లవాడు ఉండడు, శరీరం విడిచిపెట్టేస్తాడు. కాబట్టి నీ కుమార్తె చాలా చిన్న వయస్సులోనే వైధవ్యాన్ని పొందవలసి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోమను అన్నాడు. సాధారణంగా నారద మహర్షి లాంటి వాడు చెప్తున్నాడు, ఎవరో మామూలు పండితుడు చెప్పిన మాట కాదు అది, త్రికాలవేది. ఈ మాట చెప్పిన తర్వాత ఏ ఆడపిల్ల నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అందం. కానీ అది ఆమె గొప్పతనం. ఆమె గొప్పతనం ఎక్కడుందంటే
ఆమె ఎంత పాండిత్యము ఎంత శాస్త్రబలము ఉన్నటువంటి తల్లి. సావిత్రీదేవి యొక్క అనుగ్రహంతో పుట్టిన తల్లి. ఆమెకి ఎంత నమ్మకం అంటే, నేను పాతివ్రత్యమునందుండగా నా భర్త శరీరాన్ని పట్టికెళ్ళడం ఎవరికి సాధ్యం? ఎవరు తీసుకెళ్ళగలరు నా భర్తని? యముడు కూడా తీసుకెళ్ళలేడు. కాబట్టి నేను బతికించుకుంటాను నా పాతివ్రత్యంతో. ఆ మాట నా తల్లి పార్వతీదేవి అంది ఒకప్పుడు. నా మెడలో మంగళసూత్రం ఉండగా విషం తాగితే నీకేమవుతుందయా తాగేయండి. మింగిడివాడు విభుండని మింగిడిది యుగరళమని యు మేలని ప్రజకును మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటారు పోతన గారు. ఆ సర్వమంగళాదేవి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో. ఇది నా మెడలో ఉండగా శంకరా హలాహలం పుచ్చుకుంటే మీకేమవుతుంది, పుచ్చుకోండి. అలా నేను ఆయన ఇల్లాలినై ఉండగా నా పాతివ్రత్యం ఉండగా ఆయన ఉసురు తీసేవాడెవరు? ఏమీ అవదని ఆమె అనుకో. ఏదో అతిశయం కాదు, ఆమె అనుష్ఠానం అటువంటి. అది కూడా పిల్లవాడి కన్నా చిన్నది కదండి, బేల కాదు. ఈ మాట వెళ్ళి ఎవరి దగ్గర చెప్పకూడదు. ఎందుకంటే తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు. అత్తమామలకి చెప్పకూడదు, వాళ్ళు కుంగిపోతారు. తన భర్తకు అసలు చెప్పకూడదు, బెంగటిల్లిపోతాడు. చెప్పకుండానే ఉండడానికి నిశ్చయించుకుంది, బతికించుకుంటానని ధైర్యంతో. ఆశ్చర్యం. లోకంలో అసలు అటువంటి స్త్రీని మనం ఎక్కడా చూడం. నాకు తెలిసినంత వరకు భారతీయ వాంగ్మయంలో సావిత్రీదేవి లాంటి మహాపతివ్రతని ఇంకొక దాన్ని చూడం. ఇటువంటి కన్యకామణిని కూడా ఎక్కడ చూడం, ఇంత శాస్త్రబలం ఉన్నటువంటి పిల్లని. కాబట్టి ఆమె అంది, అది నిజమే ఉండొచ్చు. అయినా నాన్నగారండి, 2 కారణముల చేత నేను ఆయననే పతిగా స్వీకరిస్తాను. ఎందువలన అంటారేమో. ఒకటి, నా మనసులో ఆయనకి భర్తృస్థానం ఇచ్చాను, భర్తృస్థానంలో కూర్చోపెట్టాను. ఒకసారి నేను మానసికంగా ఆయనకి భర్తృస్థానంలో కూర్చోపెట్టాక ఇప్పుడు ఏదో కారణం తెలిసిందని ఆ స్థానాన్ని ఖాళీ చేసి వేరొక పురుషుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెడితే నా జీవితం ఉన్నంత కాలము నేను వ్యభిచరించిన దోషం వస్తుంది. కాబట్టి నేను అలా దిగజాలను. ఒకటి. 2, ఆయనకి ఏదో ఉపద్రవం ఉందని మీరు అనుకుంటున్నారు, నా పాతివ్రత్యము చేత నేను రక్షించుకుంటాను. త్రికరణ శుద్ధిగా ఆయనని భర్తృస్థానంలో కూర్చోపెట్టిన తర్వాత ఇక వెనకడుగు వేసే ప్రశ్న లేదు. నేను ఆయన్నే భర్తగా స్వీకరిస్తాను. తండ్రి సంతోషించాడు. నారద మహర్షి ఒక మాట అన్నారు. ఆయన అన్నారు, గుణముల ప్రోక నీ ఎనుగు కూతురు దీని తలంపు మంపగా మనకు అశక్యము. ఇంక అనుమానములేల నరేంద్ర కూతు జయ్యన నృపసూతికిమ్ము కమలానన చేసిన పుణ్య గౌరవంబున అయినం ప్రియుండు పరిపూర్ణ చిరాయురు పేతుడయ్యడు. ఈ పిల్ల మనసు మార్చుకోదు. ఏదో ఈ పిల్ల పెంకితనంగా పెళ్లి చేసుకుంటోంది అనుకుంటున్నావేమో మహారాజా. కాదు, ఈమె భవిష్యత్తులో ఈమె యొక్క పాతివ్రత్య కారణం చేత భర్తని చిరాయుర్దాయం ఉండేటటువంటి వాడిగా చేసుకుంటుంది తప్ప అతన్ని పడిపోనివ్వదు. ఏడాది తర్వాత ఆమె శక్తి అటువంటిది. ఆమె శక్తి కాదు, మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది సనాతన ధర్మంలో భారతీయ స్త్రీ ప్రతి స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం. నా దృష్టిలో ఈ సభలో ఉన్న ప్రతి సువాసిని యందు నేను సావిత్రీదేవినే చూస్తాను. అందరూ పతివ్రతలే. ఎవరు భర్త యందు ప్రేమ లేనివారు? అది ఈ దేశానికి ఉన్న సొత్తు ఇది. కాబట్టి అసలు నిజానికి పురుషుడు బ్రతుకుతున్నాడు, పురుషుడికి గండం పోతోందంటే ఆడదాని వల్లే కదా. లేచి మంగళసూత్రం కళ్ళకు అద్దుకుంటుంది కాబట్టే బతుకుతున్నాడు. కాబట్టి నిస్సందేహంగా ఆమెని సత్యవంతుడికిచ్చి వివాహం చెయ్యి, ఆమె ఒక చరిత్ర సృష్టిస్తుంది అంటే. సరేనన్నాడు మహారాజు. పెద్ద సారి పట్టుకున్నాడు, పిల్లని తీసుకున్నాడు, ధర్మారణ్యానికి వెళ్ళాడు. ఆ ధర్మారణ్యానికి వెళ్ళి నా కుమార్తెని నీ కుమారుడికిచ్చి పెళ్లి చేస్తాను అని జుమత్సేన మహారాజుని అడిగాడు. ఆయన ఎంత ధార్మికుడో చూడండి. నాకేముందని ఇస్తావయా? కుసుమకోమలి పువ్వులాంటి పిల్ల, యుక్త వయస్సులో ఉంది, మహాసౌందర్య రాశి, ఎన్నో చదువుకుంది, ఎన్నో నోములు పట్టింది, ఎన్నో వ్రతాలు చేసింది. ఇందుకయ్యా నా కొడుక్కిస్తావు? నాకా కళ్ళు లేవు, రాజ్యమా పోయింది, అడవి పట్టుకు తిరుగుతున్నా, ఓ చిన్న పర్ణశాల వేసుకున్నాను. నా కొడుక సుగుణాభిరాముడు, కానీ పాపం రాజ్యం లేదు, యువరాజుగా ఉండవలసిన వాడు ఇదిగో నన్ను వాళ్ళ అమ్మని పోషిస్తున్నాడు. అరణ్యంలోకి వెళ్ళి దర్భలు తీసుకొస్తాడు, పళ్ళు తీసుకొస్తాడు, కాయలు తీసుకొస్తాడు. వాడికి నీ కుమార్తెనిస్తే ఏం సుఖపడుతుంది ఆ పిల్ల? ఆడపిల్ల సుఖపడద్దు,
పెళ్లి చేసినప్పుడు, కాబట్టి నా మాట విను, వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయి. ఆయన ఎంత ధార్మికుడో చూడండి. అంటే ఈ అశ్వపతి అన్నాడు, కాదు కాదు, నా కుమార్తె నీ కుమారుణ్ణే వివాహం చేసుకోవాలనుకుంటాడు. అయినా నీ కుమారుడి కన్నా మంచి వరుడు, నీకన్నా మంచి వియ్యంకుడు నాకు ఎక్కడ లభిస్తాడు, కాబట్టి నీ కుమారుడికే ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అయితే నువ్వు అంత మనస్ఫూర్తిగా చేస్తానంటే తప్పకుండా చేస్తానని సుముహూర్తం నిర్ణయం చేశారు. వివాహం అయిపోయింది. తల్లికి తండ్రికి తెలుసు, వెళ్ళిపోయారు. ఆ పిల్ల మీద విశ్వాసంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పిల్ల ఆయనతో సంసారం చేస్తోంది, వైవాహిక జీవితం గడుపుతోంది, కాలం గడిచిపోతోంది. ఒక్కొక్క రోజు దొర్లిపోతోంది. ఇక 4 రోజులే వచ్చాయి. 361 రోజులు అయిపోయాయి. 4 రోజులు మిగిలాయి. అంటే ఈ 4 రోజులలో 4 రోజుల తర్వాత ఆమె వైధవ్యాన్ని పొందాలి. కాబట్టి ఆమె వ్రతాన్ని స్వీకరించింది. మామగారికి భర్తకి చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా నేను 3 రోజుల పాటు వ్రతాన్ని తీసుకుంటున్నాను, త్రిరాత్ర వ్రతము అని వ్రతం. ఇది 3 రోజుల పాటు నేను ఉపవాసం చేస్తాను. ఉపవాసం చేసి భగవంతుణ్ణి అర్చన చేస్తాను. అర్చన చేస్తూ నేను దీక్షగా ఉంటాను అని భర్త అనుమతించాడు. ఎందుకో చేసుకుంటోంది అనుకున్నాడు. పాప ఆయనకి తెలియదు తన శరీరం పడిపోయే సమయం వచ్చేసిందని, మామగారికి తెలియదు తన కొడుకు పడిపోతాడే. కాబట్టి ఆశీర్వదించారు. అందులో ఒక ధర్మశాస్త్రం ఉంటుంది. ఏదైనా నోము వ్రతం చేసేటప్పుడు పరిపూర్ణమైన ఫలితం కలగాలి అంటే భర్తకి నమస్కరించి కూర్చోవాలి. అన్నీ ఆయనేగా తెచ్చేది సంబారాలు. అన్ని సంబారాలు తెచ్చినా ఆయన గురువు, ఆయన ఈశ్వరుడు. కాబట్టి పీట మీద కూర్చునే ముందు ఒక్కసారి భర్తకి నమస్కరించాలి. నమస్కరించి, ఏమండి నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను, మీరు అనుమతించండి అని పీటల మీద కూర్చోవాలి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారనుకోండి, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటోంది భార్య అని భర్తకి తెలుసు. ఆయనే రూపు అన్నీ తీసుకొచ్చినవాడు. కానీ మర్యాద ఏమిటంటే ఆయనకి నమస్కరించి కూర్చోవాలి. అలా కూర్చుంటే ఏమవుతుంది అంటే ఆ వ్రతం పరిపూర్ణం అవుతుంది. ఎందుచేత అంటే గురువు యొక్క అనుగ్రహం చేత. ఎవరు గురువు? భర్తయే. యోమే భర్త సమే గురువు. ఆ భర్త గురువైనటువంటి కారణం చేత వెంటనే ఆ వ్రతం సిద్ధిస్తుంది, పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆ భర్తకి నమస్కారం చేసి కూర్చోవడం అనేటటువంటిది ఉండవలసినటువంటి లక్షణం. కాబట్టి ఆ తల్లి అలా భర్తగారి అనుమతి తీసుకుంది, మామగారి అనుమతి తీసుకుంది, త్రిరాత్ర వ్రతం చేసింది. చేస్తే 3 రాత్రులు అయిపోయి 4వ రోజు వచ్చేసింది. వచ్చేస్తే మామగారు పరమ ప్రేమైకమూర్తి. మామగారంటే అలాగే ఉండాలి అని శాస్త్రం. మామగారు ఎప్పుడూ కూడా కోడలు సుఖపడాలి, కోడలు సుఖపడాలి, కోడలు సుఖపడాలని వెంపర్లాడతాట. తండ్రి కూడా అంత వెంపర్లాడడు అని. మామగారు అంత వెంపర్లాడతాడని. ఎందుకు అంటే ఒక్క కారణానికి అంత వెంపర్లాడతాట. ఎక్కడో పుట్టిన పిల్ల నా కొడుకుని నమ్ముకుని వచ్చేసింది మా ఇంటికి. ఇంటి పేరు వదిలేసింది, గోత్రం వదిలేసింది, వంశం వదిలేసింది. మృత్యు సదృశమైనటువంటి ఖేదాన్ని పొంది నా వంశాన్ని పెంచింది, నాకు మనవల్నిచ్చింది, నన్ను తాతని చేసింది, నా వంశం నిలబడింది. కాబట్టి ఆ పిల్ల సుఖపడాలి అని ఎంత తాపత్రయపడుతూ ఉంటాడో ఒక మనసులో. బహుశా మామగారు అయిన తర్వాత తెలుస్తూ ఉంటుందేమో పురుషుడు కలా. కాబట్టి అలా తాపత్రయపడే మామగారు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆడది గొప్ప దురదృష్టాన్ని పొందినట్టు. ఆడదాని జీవితంలో ఏడవవలసిన రోజు ఏమైనా ఉందా అంటే ఒక్కరోజు ఉంది అంది శాస్త్రం. ఇంకొకటి అమంగళకరమైన మాట చెప్పకూడదు. ఆడది ఇంకొక కారణానికి ఏడవాలని చెప్పకూడదు. ఒక్కదానికి మాత్రం ఏడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే మామగారు పెద్దవాడు, వెళ్ళిపోవద్దు, తన భర్తేగా చెయ్యాలి, కొడుకు చేతిలో చేయబడాలి అంత్యేష్టి సంస్కారం. మామగారు వెళ్ళిపోతాడు. మామగారు వెళ్ళిపోయిన రోజున మాత్రం కోడలు ఏడుస్తుంది తప్పకుండా. ఎందుకు ఏడుస్తుంది అంటే నాకు ఇక ఇలాంటి వ్యక్తి ఈ జన్మకి లేడిక భూమి మీద. అంత గొప్పతనం మామగారంటే. అంత గొప్పతనం మామగారంటే అంటే ఏదో నోటి మాటగా కాదు, మామగారంటే అలా ఉండాలి. కోడలు సుఖపడడాన్ని మామగారు అంత కోరుకోవాలి ప్రయత్నపూర్వకంగా. అలా కోరుకున్నవాడెవరో, అలా ఉన్నవాడెవరో ఆయన మామగా శ్లాఘింపబడతాడు. కాబట్టి
అటువంటి మామగారిది పెద్దరికం. ఆయన పిలిచి అన్నాడు, అది ధర్మశాస్త్రం అంటే. భర్త కూడా అనని మాట ఆయన అన్నాడు. ఆయన అన్నాడు, అమ్మా 3 రాత్రులు అయిపోయాయిగా, 4వ రోజు ఉదయం తెల్లవారిందిగా, అమ్మా 3 రోజులైందమ్మా అన్నం తిని, ఎంత నీరసపడ్డావో నా తల్లి, అన్నం తినేసేయి అన్నాడు. ఆవిడంది, మీరు మదీయంబగు వ్రతభారమునకు వగవవలదు, పరమ శుభంబుల్ కోరి యొనరింపబూనితి, కారణమును మీకు నెరుగగానగు పితపన్. మామయ్య గారండి, ఇవాళ 4వ రోజు ఉదయం నిజమే నేను అన్నం తినచ్చు, కానీ నేను తినను, నియమం పెట్టుకున్నాను. ఇవాళ రాత్రి తింటాను, రాత్రి వరకు అన్నం తినను. ఇది భారంగా కనపడుతుంది, అన్నం తినకుండా ఇలా ఉండడం, ఇలా ఉపవాసంలో ఉండడం, భగవంతుని యందు మనసు పెట్టుకోవడం. కానీ మామయ్య గారండి, నేను ఇలా ఎందుకున్నానో, ఏ శుభాన్ని కోరుకుని ఇలా చేస్తున్నానో మీరు తర్వాత తెలుసుకుంటారు. కాబట్టి ఇంక ఇప్పుడు నన్నేం అడక్కండి మామయ్య గారండి, రాత్రి చేస్తాను. ఏమో పిచ్చి పిల్ల ఏం కోరుకుంటోందో అనుకున్నాడు. తథాస్తు శుభం భూయా, అలాగేనమ్మా అన్నాడు. అన్న తర్వాత ఆమె 4వ రోజు ఉదయం మామగారితో మాట్లాడింది కదూ, ఈ సత్యవంతుడు అరణ్యానికి బయలుదేరుతున్నాడు తల్లిదండ్రులకి పళ్ళును ఆ అగ్నిహోత్రానికి కావలసిన కట్టెలు తేవడానికి. ఆమెకి తెలుసు భర్త శరీరం పడిపోతుంది ఆ రోజునని. ఆమె అంది, నేను కూడా మీతో వస్తాను. ఆయన అన్నాడు, నువ్వు రావడం ఏంటి, 3 రోజుల నుంచి ఉపవాసం చేశావు, ఏదో పూజలు అన్నావు, వ్రతాలు అన్నావు, నీరసపడిపోయావు, అరణ్యం అంటే చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది, నాతో ఎలా నడుస్తావు, అందుకని వద్దన్నాడు. మామగారి దగ్గరికి వెళ్ళి చెప్పి, మామయ్య గారు నేను వెళ్ళాలనుకుంటున్నాను అరణ్యానికి, కాబట్టి మీ అబ్బాయితో కలిసి ఇవాళ నేను కూడా అరణ్యానికి వెళ్ళడానికి అనుమతించండి. భర్త కూడా చూశాడు, ఏమిటో ఎప్పుడూ అడగంది పెద్ద విశేషమా, ఇప్పటి వరకు ఈమె నోరు విప్పి అడిగిన కోరిక లేదు ఈ ఏడాదిలో, ఇదే అడగడం. కాబట్టి అత్తగారు మామగారు పోన్లేరా తీసుకెళ్ళు, ఏముంది అక్కడే తింటుందో పండు, భర్త పక్కన ఉండగా బెంగెందుకు, తీసుకెళ్ళి అన్నారు. ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. ఎలాంటి పరిస్థితిలో, ఏ క్షణంలో పడిపోతాడో మనసులో ఉద్వేగం, ఏ ఇతర ఆడదైనా వలవలా ఏడుస్తుంది. ఆమె తాళింది, తట్టుకుంది, ఏమీ చెప్పలేదు భర్తకి. కడురేప కడయమేల్కని ఇంటి నిజభర్తృ మరణ దినంబని మానసమున తద్దుయు శోక సంతాపంబు కదురంగా దినముఖోచిత విధులు తీర్చి భక్తి పతికి సమంచిత పావన పరిచర్య అప్పుడు కడువెట్కనాచరించి అత్తకు మామకు అచటి వృద్ధులకును వేర్వేర ప్రణమిల్లి వేట్కవారు తనకు సౌభాగ్య భాగ్యవర్ధనముగాక ఇచ్చు దీవనమదిలో గ్రహించియున్న ప్రొద్దు జామెక్కుటయు పువ్వుతోడి పిలిచి మామ ఇట్లని పలికి సన్మానమెసగా. ఆమె ఆ రోజున భర్తకి కావలసిన ఉపచారాలన్నీ చేసి అత్తకి మామకి పెద్దలకి అందరికీ నమస్కరించి వాళ్ళందరి చేత దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వచనం చేయించుకుని అడవికి వెడుతోంది. కమనీయ కమలినీ కల్లోల వీధుల గదలు రాయంచగతులు యొప్పు బహుపుష్ప పల్లవ ప్రకర చిత్రితములై తనరారు తరుల తాతతుల సొంపు మకరంద రసపాన మద విలోలంబులై క్రాలిడి ఎలదేటి గముల ఇలుపు పరిపక్వమంజుల పలరసోద్ధతములై పలుకు రాచిలుకల పటురవంబు ప్రియుడు వేర వేర ప్రీతిమై చూపుచూ చెప్పుచును జనంగా చిగురుబోడి కనుచు వినుచు నిర్వికార సల్లాప మింపార అతని తెరగు నరగిచుండే. ఆ భర్తతో కలిసి అరణ్యంలో నడిచి వెడుతుంటే ఆయన సరోవరాలు చూపించి, చూడు మంచి తరంగాలతో ఆ సరోవరం ఎలా ఉందో చూడు, ఆ తరంగాల మీద హంసలు ఎలా ఆడుకుంటూ ఈదుతున్నాయో చూడు అని సరోవరాలు చూపిస్తున్నాడు. చూడు ఆ చెట్లు, ఆ చెట్లకి అల్లుకున్నటువంటి ఆ తీగలు చూడు, ఆ తీగలకున్న చిగురుటాకుల యొక్క పల్లవత్వాన్ని చూడు, ఆ పూల గుత్తులు చూడు అంటున్నాడు. చూడు ఆ పువ్వుల నిండా ఎంత మకరందమో, తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఎలా తిరుగుతున్నాయో చూడంటున్నాడు. చూడు ఆ పళ్ళు బాగా పండిపోయాయి, ముక్కుతో ఇలా చిన్న గాట వేసినంత మాత్రం చేత రసం కారిపోతుంటే ఆ రసం తాగి చిలుకలు ఎలా అరుస్తున్నాయో చూడన్నాడు. ఇవన్నీ ప్రియుడు ఆగి ఆగి వాటిని చెప్తుంటే ఆమె ఏమీ తెలియని దానిలా పైకి పడకుండా ఉద్వేగాన్ని మనసులో అణుచుకుని
అన్నీ వింటూ భర్త కనిపెట్టడానికి వీలు లేకుండా వికారం ముఖంలో కనపడకుండా ఆమె నవ్వుతూ లోపల మాత్రం భగవతిని ఆరాధన చేస్తూ భర్తయ శరీరమునందు కలిగేటటువంటి మార్పుని పరిశీలిస్తోంది. అకస్మాత్తుగా ఏదో మార్పు వస్తుంది శరీరంలో, 4వ రోజు కదా అని. అతనికి ఏం తెలుసు? సంతోషంగా చెప్తున్నాడు, వెడుతున్నాడు. ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ చెట్టు దగ్గర గొడ్డలి తీసి, నేను ఈ ఎండిపోయిన కొమ్మ నరికి పుల్లలు చేస్తాను, ఇంట్లో అగ్నిహోత్రంలోకి పనికొస్తాయని అతను ఆ కొమ్మ నరుకుతున్నాడు. గొడ్డలి పెట్టి నరుకుతూ ఆ గొడ్డలిలోకి ఒక కొమ్మని ఇమడుస్తున్నాడు. ఇక నరకాలి. అకస్మాత్తుగా వడలు వశంబు కాదు భ్రమనొందిన ఎట్లు మనంబు తూలిడిన్ కడగి శిరంబు శూల విశిఖ ప్రకరంబున ఉంచిన దట్టి దయ్యడు నిలువంగ ఓప ఒక ఇంచుకసేపు శ్రమంబు తీర ఇయ్యడ చెయ్యనింతూ నావుడు సితేక్షణ మెత్తని సంభ్రమంబుతో. అకస్మాత్తుగా గొడ్డలి పెట్టి కొడుతున్నవాడు అన్నాడు, అసలు నాకు ఒళ్ళు ఏమిటో స్వాధీనంలో లేదు, నా ఒళ్ళు అవయవాలన్నీ పట్టు తప్పిపోయి ఏమిటో భ్రమని పొంది మనసు ఆలోచన అంతా పోయింది. ఒక్కసారి పోయి ఏమిటో ఉద్వేగాన్ని పొందుతోంది. తూలిపోతున్నాడు శరీరం. తలని ఒక్కసారి శూలాలు పెట్టి అనేక బాణాలు పెట్టి అన్ని వైపుల నుంచి పొడి చేస్తే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తోంది. అసలు నేను నిలబడలేకపోతున్నాను. నాకు ఎందుకు వచ్చింది ఇంత శ్రమ? అకస్మాత్తుగా ఒక్క క్షణం పడుకుంటాను అని ఆ గొడ్డలి పడేసి అతను గబగబా నేల మీద పడుకుంటున్నాడు. భర్త తల భూమికి తగులుతుందని ఆమె వెంటనే క్రింద కూర్చుని తన తొడ మీద భర్త యొక్క తల ఉంచుకుని ఆయన్ని సేద తీరుస్తోంది. ఆమెకి తెలుసు ఆయన మృత్యువాత పడుతున్నాడు అని. ఆయన అలా పడిపోయి వడలు తెలివి తప్పిపోతున్నాడు. ఆ తెలివి తప్పిపోతున్న సమయంలో కలియన్ కోమలి నీల మేఘ విలసత్కాలాంజనాకారు ఘోర నిశాతోత్కట